మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, ఆ షాప్ వాళ్ళ అదృష్టం బాగుండి బహుశా ఒక కేజీ సిల్వర్ మాత్రమే పోయింది, కానీ ఈ ప్లాన్ మొత్తం చూస్తుంటే మాత్రం చాలా పెద్ద ప్లాన్ అనిపిస్తోంది. 5 నిమిషాల్లో, అంటే సినిమాల్లో మాత్రమే మనం చూస్తాం 5 నిమిషాల్లో వచ్చి చోరీలు చేసి వెళ్ళిపోవడం అనేది. పట్టపగలు అందరూ చూస్తుండగా 5 నిమిషాల్లో గన్నులతో వచ్చి కాల్పులు జరిపి దొంగతనం. సో ఏ ముఠా పని ఏంటుందని పోలీసులు అనుకుంటున్నారు? వీళ్ళు చెప్తున్నట్లుగా యూపీ గ్యాంగ్ అనుకుంటున్నారా, ఇంకెవరన్నా అనుకుంటారా? పోలీసులు ప్రస్తుతం సీసీ కెమెరాలు అనాలిసిస్ చేస్తే గత 2 రోజులుగా వాళ్ళు అక్కడ రెక్కి నిర్వహించినట్టుగానే అర్థమవుతుందని చెప్తున్నారు. అయితే దాంట్లో దాదాపుగా 6 సభ్యులు 3 దగ్గర షార్ట్ వెపన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే గతంలో దొంగతనాలకు పాల్పడ్డ ముఠానేగానే అనుమానిస్తున్నారు. వీళ్ళు జహీరాబాద్ వైపు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే షాప్ ఓపెన్ చేసిన 5 నిమిషాల్లో రావడం అంతా కూడా ఏదైతే గోల్డ్ షాప్లో డిప్యూటీ మేనేజర్ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ను తీసుకున్నారు, దాంట్లో కేవలం సిల్వర్ మాత్రమే ఉంది, అది గోల్డ్గా భావించే తీసుకెళ్లారు. లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున బంగారం అయితే తీసుకోవాలన్నది వాళ్ళ ప్లాన్గా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఆ దొరికినట్టు ఎవరైతే కాల్పులు జరిగిన గాయపడిన డిప్యూటీ మేనేజర్ సమాచారం మేరకు అయితే వాళ్ళు మొత్తం 6 వ్యక్తులు వచ్చారు. 3 గన్స్తో ఫైర్ చేసే ప్రయత్నం చేశారు. ఒకతనే 2 రౌండ్ల పాటు ఫైర్ చేసినట్టుగా అయితే ఆయన చెప్తున్నాడు. ప్రస్తుతానికైతే సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు జహీరాబాద్ వైపు వెళ్ళినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఆ రూట్లో టీమ్స్ కూడా ప్రస్తుతం పోలీసులు టీమ్స్ కూడా వాళ్ళ కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ షాప్ ఓపెన్ చేసిన 5 నిమిషాలను దోపిడీ చేయడం చూస్తే మాత్రం ఖచ్చితంగా పక్కా ప్లాన్తోనే ముందుగానే రెక్కి నిర్వహించి ఎన్ని గంటలకు షాప్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసే సమయంలో కస్టమర్స్ ఎవరు ఉంటారు కాబట్టి అంతా కూడా 2-3 ఎంప్లాయీస్తోనే గోల్డ్ అంతా కూడా అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి అదే కరెక్ట్ టైంగా భావించి వీళ్ళు దొంగతనానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం దొంగతనంలో కేజీ సిల్వర్ మాత్రం పోయినట్టుగా షాప్ యజమానులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే నిందితుల కోసం వెళ్తున్నారు. మొత్తం 6 ఒక కార్లో వచ్చినట్టుగా తెలుస్తుంది. బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్ వచ్చినటువంటి ఒక కార్లో వచ్చారు. ఆ కార్ని ప్రస్తుతం పోలీసులు చేజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్, సో అది ఖజానా జ్యువెలర్స్ లో ఈ ఉదయం దోపిడీ దొంగలు భారీ స్కెచ్ వేశారు, కానీ వాళ్ళ స్కెచ్ ఫలించలేదు. షాప్ యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం 1 కేజీ సిల్వర్ మాత్రమే పోయినట్టుగా తెలుస్తుంది. కానీ చాలా పెద్ద పథకంతోనే ఈ దొంగలు అక్కడికి దోపిడీకి వచ్చారు. 2 రోజులుగా వాళ్ళు ఇక్కడ దోపిడీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం 10:30కి షాపు తెరిచి అప్పటికి కస్టమర్స్ ఎవరు ఉండరు, ఎలాంటి హడావిడి ఉండదు, అలాగే స్టాఫ్ కూడా కొద్ది మందే ఉంటారు. వాళ్ళు అప్పుడే గోల్డ్ తీసి బయటకు పెడతారు. కాబట్టి ఆ టైంలో చోరీ చేస్తే పెద్ద మొత్తంలో కొట్టేయచ్చని ఆ దొంగలు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. 6 దొంగలు 3 పిస్టోల్స్ తో లోపలికి ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. వచ్చి రావడంతోనే కాల్పులు జరపడంతో స్టాఫ్ అంతా కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. ఇక డిప్యూటీ మేనేజర్ చేతిలో ఉన్న ఆ బ్యాగ్ ని లాక్కుని వెళ్ళిపోయారు దొంగలు. ఆ బ్యాగ్ లో బంగారం ఉందని వాళ్ళు భావించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ప్లాన్ కూడా భారీ ఎత్తున బంగారం కొట్టేయడమే, కానీ వాళ్ళ ప్లాన్ ఫలించలేదు. షాప్ యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికి 1 కేజీ సిల్వర్ పోయినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ దొంగతనానికి వచ్చిన ఆ దొంగల ముఠా ఎక్కడికి చెందిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి క్లూస్ దొరికాయి, ఇంకా ఈ వివరాలన్నీ పూర్తిగా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఆ దొంగలు జహీరాబాద్ వైపు పారిపోయినట్టుగా గుర్తించారు. 10 బృందాలుగా పోలీసులు ఇప్పటికే ఆ దొంగల కోసం గాలిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో కూడా ఇప్పటికే అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. డబల్ షర్ట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి షూస్ ఉన్నాయి, చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైట్ చేశారు. సిల్వర్ తీసుకెళ్ళారు. గోల్డ్ ఏం తెలియదండి. తొడకు తగిలిందండి. నా పేరు సులేమాన్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ అండి ఇక్కడ. PRK హాస్పిటల్ దగ్గర.